ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి AWES అనమాట, ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించి మనకి OST ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ సెప్టెంబర్ 2023 కోసం అయితే కొత్త అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇది మనకి ఎవ్రీ ఇయర్ ఇదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. PGTs అలాగే ఈ PRT అండ్ PGTగా ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో మనం జాయిన్ అయ్యేదానికి అంటే జాబ్ కోసం మనం అప్లై చేసుకునే దానికి ఈ OST అనేది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్గా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి OST అనేది మనకి అక్రాస్ ఇండియా అయితే మనకి ఎవ్రీ ఇయర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే మనకి 30th సెప్టెంబర్ 2023 అలాగే 1st అక్టోబర్ 2023 ఇదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కనుక మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మీకు స్కోర్ కార్డ్ అనేది ఇస్తారు. అది మీకు లైఫ్ లాంగ్ అయితే వ్యాలిడ్గా ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఇక్కడ 100 మార్క్స్కి మీకు 50% వస్తే కనుక మీకు రెగ్యులర్ క్యాండిడేట్గా మిమ్మల్ని ఒక స్కోర్ కార్డ్ ఇస్తారు. అలాగే 80 మార్క్స్కి 40% వస్తే కనుక మిమ్మల్ని ఫిక్స్డ్ టర్మ్ క్యాండిడేట్గా అయితే మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎప్పుడైనా ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో ఈ PGTs, TGTs, PRTsగా ఈ వేకెన్సీస్ పడినప్పుడు మీరు అప్లై చేసుకున్నప్పుడు మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ లేదంటే రెగ్యులర్ బేసిస్లో మీకు జాబ్స్ కోసం మీరు వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ టెస్ట్ క్వాలిఫై అవడం ద్వారా. ఇంకా ఇక్కడ మనకి దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు PGTsకి రాయాలనుకుంటే కనుక మీకు PGతో పాటు ఈ BEd అయితే కావాలి, 50% మార్క్స్ కావాలి. అలాగే TGTsగా మీకు ఈ స్కోర్ కార్డ్ కావాలంటే గ్రాడ్యుయేషన్తో పాటు BEd కావాలన్నమాట. అలాగే PRTకి గ్రాడ్యుయేషన్తో పాటు మనకి 2 year DEIED లేదంటే BEIED ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఇది కూడా 50% ఇది ఉంటే కనుక మీరు ఈ టెస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మనకి ఏజ్ అయితే ఇచ్చారనమాట. మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు 57 years వరకు ఉంటుంది. అలాగే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40 years వరకు అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి మన APS సికింద్రాబాద్ ఉంది కదా, అలాగే బొల్లారు మనకి గోల్కొండ మనకి 3 అయితే ఉన్నాయన్నమాట. మన క్లస్టర్ వచ్చేసరికి 6 కిందకి వస్తాం మనము. ఈ 6th క్లస్టర్ కింద మనం అప్లై చేసుకొని మనం ఆ స్కోర్ కార్డ్ సంపాదించుకుంటే వీటిలో ఎప్పుడన్నా జాబ్స్ పడినప్పుడు అయితే మనం అప్లై చేసుకోవడం ద్వారా ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో మనం ఆ రెగ్యులర్ జాబ్స్ టీచింగ్ జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 21st జూలై 2023 అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 10th సెప్టెంబర్ 2023 ఇస్ లాస్ట్ డేట్ అనమాట. ఇంకా మనకి అడ్మిట్ కార్డ్ అనేది 20th సెప్టెంబర్ 2023 మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 30th and 1st అక్టోబర్ 2023 అనమాట. ఇంకా రిజల్ట్స్ వచ్చేసరికి 23rd అక్టోబర్ 2023 అయితే మనకి రిలీజ్ చేస్తారు. ఇంకా ఇక్కడ మనకి ఫీజు వచ్చేసరికి 380 రూపీస్ అయితే మనం పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనేది దీని మీద క్లిక్ చేసి మనం మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో టోటల్గా మనకి 5 steps ఆఫ్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. మనకి ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అలాగే ఫోటో అప్లోడ్ చేయాలి, పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజు అనమాట. ఇలాగ మనం 5 స్టెప్స్లో అయితే దీనిని మనం పూర్తి చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్రియేట్ న్యూ ఐడెంటిటీ అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ కోసం మనకి ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ప్లస్ క్లిక్ చేసాము, ఇలాగైతే వచ్చింది. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, PGTకా, TGTకా, PRTకా? మీ గతంలో TGT ఉంటే ఇప్పుడు PGTకి చేసుకోవాలన్నా అలాగా అయినా మీరు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీరు సపోజ్ దేనికి మీరు సెలెక్ట్ చేసుకోదలుచుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్ట్రీమ్ వచ్చేసరికి ఇక్కడ మీకు సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సంస్కృత, హిందీ, ఇంగ్లీషు, అలాగే ఇక్కడ మనకి SST, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇలాగైతే ఉన్నాయన్నమాట. మీకు ఇదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కిందకి రావాలి, నేమ్ ఆఫ్ ఫుల్ యాజ్ ఇన్ 10th సర్టిఫికేట్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఇంకా జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆర్మీ స్పౌజ్ కనుక మీరు అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే కనుక నో పెట్టాలన్నమాట. ఆర్మీ స్పౌజ్కి వచ్చేసరికి వాళ్ళకి
ఏజ్ రిలాక్సేషన్స్ అవి ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఫ్రెషర్స్ అయితే 40 years, అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 45, 7 years ఉంటే 50, అలాగే 9 years ఉంటే 57, అలాగా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే కనుక నో పెట్టాలన్నమాట. సో ఇక డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ ఉంది, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కేటగిరీ, మీ యొక్క కేటగిరీ షెడ్యూల్ క్యాస్ట్, ట్రైబ్, ఇంకా అదర్ ఓబీసీని లేకపోతే అన్రిజర్వ్డా సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ బిలాంగ్స్ టు డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీ అయితే కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఆధార్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ ఈ 12 digit ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీకు ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇంకా ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క యూజర్ నేమ్ అయితే మీకు 8 to 24 అంటే 8 నుంచి మనకి 24 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్పెషల్ క్యారెక్టర్స్లో ఒక స్పెషల్ క్యారెక్టర్తో మనం ఒక యూజర్ నేమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఇంకా పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ మనకి పాస్వర్డ్ కూడా మనకి 8 to 24 క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు అనమాట. అలాగా ఇందాక చెప్పినట్టుగా ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసి ఇక్కడ రిజిస్టర్ అయితే మనం అవ్వాలి. కంప్లీట్ చేసాము. మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కనబడుతుంది. ఇక్కడ ఆ మొబైల్కి ఓటీపీ వచ్చింది, వెరిఫై చేయాలి. అలాగే ఈమెయిల్కి ఓటీపీ వచ్చింది, ఇక్కడ వెరిఫై చేసి ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. వెరిఫై అని ఇక్కడ కూడా క్లిక్ చేయాలి, ఎంటర్ చేసిన తర్వాత. సో ఈ స్టెప్ కూడా అయిపోతే మనకి ఇంకా రిజిస్టర్ అండ్ పేమెంట్ 2 options అయితే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్ రిజిస్టర్, ఇక్కడ స్టార్ట్ అని దీన్ని క్లిక్ అయితే చేయాలి మనం. సో మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనకి 4 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉందన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్, బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్. ఇక్కడ పోస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్కి రావాలి. ఇది ఆల్రెడీ మనం అయిపోయింది అనమాట. ఇక్కడ మదర్స్ని మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ని యాజ్ పర్ మెట్రికులేషన్ 10th class ప్రకారం ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ని మెన్షన్ చేయాలి. అలాగే అడ్రస్ 2 ఇచ్చారు. మీ యొక్క కంప్లీట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్టేట్, అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అలాగే ఇవ్వాలన్నమాట. ఇంకా ఈ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ కిందకి వచ్చేస్తుంది. ఇంకా ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ CTET కనుక మీరు క్లియర్ చేస్తుంటే టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ CTET టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ బై CBSE గవర్నమెంట్ అకార్డింగ్ విత్ ద గైడ్లైన్స్ ఫ్రేమ్డ్ బై ద NCT ఫర్ ద పర్పస్. మీకు CTET ఉంటే ఇది టిక్ ఆన్ చేయాలి, లేకపోతే లేదు. ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, ఇంకా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇదైతే మీరు టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆర్గనైజేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తారో డిజిగ్నేషన్, ఇంకా పోస్ట్ అనమాట, PGTనో TGTనో ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తారు, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట JPG ఫార్మేట్లో. అప్ టు లేదంటే మనకి ఇక్కడ PDF కూడా అప్లోడ్ చేయొచ్చు. 2 MB వరకు ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కోసం మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు అనమాట. ఇక్కడ హైదరాబాద్ అయితే ఉందన్నమాట. హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉన్నది. ఇంకా ఇక్కడ మనకి అవి ఉన్నాయి. అవి మనం చెక్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ చాయిస్ 2 కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీని నుంచి సపోజ్ మనం ఇలాగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఇచ్చాము. అలాగే ఇంకేదైనా మనకి దగ్గరగా ఉన్నది చూసుకొని ఇదైతే మనం ఇవ్వాలన్నమాట. సో ఇలా ఇచ్చాము. ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి CTET అనేది మనం టిక్ ఆన్ చేయాలి, లేకపోతే తీసుకోవటం లేదనమాట. సో మనకి CTET బై CBSE లేకపోతే కనుక ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా పర్లేదు, STET లేదంటే కనుక CTET ఇదైతే టిక్ ఆన్ చేయాలి కంపల్సరీగా. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ అనమాట. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి.
సారీ, ఫస్ట్ ఇక్కడ మన 10th క్లాస్ ఏదైతే ఉందో నేమ్ ఆఫ్ ద కాలేజీ అంటే స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ 10th క్లాస్ది నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట, సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డా, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఇది ఇచ్చుకుంటూ రావాలన్నమాట. సో మనకి ఆ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. 10th క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. 10th క్లాస్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్వి, అలాగే గ్రాడ్యుయేషన్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా మన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఈ బీఈడి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద కాలేజ్ మీరు ఎక్కడ చదివారు, బీఈడి అనమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద బోర్డు, అలాగే నేమ్ ఆఫ్ ద డిగ్రీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ క్లాస్ అనమాట, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అప్ టు ఎన్ని మార్క్స్, పర్సంటేజ్, అలాగే అప్లోడ్ డాక్యుమెంట్ అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో, 50 to 200 పిక్సెల్స్ మధ్య అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ అదైతే అప్లోడ్ చేయొచ్చు, పీడిఎఫ్ కానీ జేపీజీ కానీ. అలాగా ఇంకా డిస్క్రైబ్ బ్రీఫ్లీ ద రీజన్ ఫర్ appearing, describe within 150 words. మీరు దీనికి ఎందుకు ఈ ఎగ్జామ్ రాస్తున్నారు అనే దానికి ఒక 150 wordsలో అయితే అడుగుతున్నారు అనమాట. మీరు ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం సేవ్ చేసుకొని వెరిఫై ఫామ్ డీటెయిల్స్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవాలి అన్ని కాలమ్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదని. తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో అన్ని మనకి కరెక్ట్గా ఉన్నాయనుకుంటే టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ అని వచ్చింది, మనం ఓకే అన్నాము. ఇక్కడ మనకి ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ పే నవ్ అని ఉంది. ఇక్కడ మనకి రిజిస్టర్డ్ ఎడిట్ కూడా ఉంది అనమాట, మనం ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పే నవ్ ఏమి క్లిక్ అయితే చేయాలి మనం. ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, స్టూడెంట్ నేమ్, మొబైల్ ఫీ అన్నీ వస్తున్నాయి. చెక్ చేసుకోవాలి. 380 రూపీస్ 385 రూపీస్ చూపించారు. మనం పే నవ్ అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్ అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ కార్డ్స్ ఇచ్చారు, నెట్ బ్యాంకింగ్ కూడా ఇచ్చారు అనమాట. సో మీరు ఒకవేళ ఫోన్లో చేస్తూ ఉంటే కనుక ఇక్కడ యూపీఐవి ఉన్నాయి, కాకపోతే నెట్ బ్యాంకింగ్ ఉంది. మీరు కార్డ్ అవైలబుల్ దాన్ని బట్టి మీరు ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మీ యొక్క ఫీజు అయితే పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ పే నవ్ అని ఉంది, ఇస్తే ఫీజు అయితే పే అయిపోతుంది. మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి AWES సంబంధించి OST సెప్టెంబర్ 2023 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.